మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటిని మనము వన్ బై వన్ అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, అదేవిధంగా టెట్ డిఎస్సికి ఉపయోగపడేటువంటి అన్ని రకాల పీడిఎఫ్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్తో పాటు మీకు గూగుల్ షీట్స్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు టెట్లో నార్మలైజేషన్ ఉందా లేదా అనే విషయం గురించి మనమైతే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్లో అయితే నార్మలైజేషన్ గురించి పేర్కొనలేదు. కానీ మనకు ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీ నోటిఫికేషన్లో అయితే ఆ టెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాంట్లోనే మనకు నార్మలైజేషన్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్లో మాత్రము అలాంటిదైతే ఏమీ కూడా లేదు. సో దాని మీద సందేహాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష, ఒకే సబ్జెక్టుకు 2-3 సెషన్లో పరీక్షలు. ఈజీగా వస్తే లాభం, కఠినంగా వచ్చిన వారికి నష్టం. నోటిఫికేషన్లు నార్మలైజేషన్పై స్పష్టతనివ్వని విద్యాశాఖ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయినటువంటి టెట్కు వివాదాలకు కేంద్రంగా మారుతుంది. ఇప్పటికే ఫీజుల పెంపుతో అభ్యర్థులైతే ఆందోళన చెందుతున్నారు. నోటిఫికేషన్లో నార్మలైజేషన్ స్పష్టత ఇవ్వకపోవడం, అదేవిధంగా నార్మలైజేషన్ ఉంటుందా లేదా అనే సందేహాలు అయితే అభ్యర్థులు అయితే ఉంది. టెట్ నోటిఫికేషన్లో నార్మలైజేషన్పై విద్యాశాఖ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. టెట్ను తొలిసారిగా సిబిటి విధానంలో నిర్వహించబోతున్నారు. మే 20 నుంచి జూన్ 3 వరకు అయితే పరీక్షలు ఉన్నాయి. 15 రోజుల పాటు ఒక్కో సెషన్లో 2-3 సెషన్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పేపర్ కఠినంగా వచ్చిన వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంది. పేపర్ ఈజీగా వచ్చిన వాళ్ళకైతే లాభం జరిగే అవకాశం ఉంది. సో మనకు నార్మలైజేషన్ చేయకుంటే ఇబ్బందులు అవుతాయి. కాబట్టి విద్యాశాఖ అయితే దీని మీద స్పష్టతని ఇవ్వాల్సిన అవసరం ఉంది. నార్మలైజేషన్ చేస్తుందా లేదా, లేకుంటే అందరికీ పేపర్ 1 వాళ్ళందరికీ ఒకే రోజు అయిపోతుందా, లేకుంటే పేపర్ 2 సంబంధించిన వాళ్ళకి అందరికీ ఒకే సెషన్లో కంప్లీట్ చేస్తే నార్మలైజేషన్ పని అవసరం లేదు. కానీ 2-3 డేస్ 15 డేస్ ఎగ్జామ్ ఉంది. అంటే 15 డేస్ అంటే ఒక రోజులో అయ్యే పని కాదు. కాబట్టి సెషన్లు అంటే ఒక డేలో కొందరికి ఉంటే నెక్స్ట్ డే ఇంకొందరికి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నార్మలైజేషన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు నోటిఫికేషన్లో పేర్కొనలేదు, కానీ ఖచ్చితంగా నార్మలైజేషన్ అయితే వాళ్ళు చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మరి డిఎస్సిలోనైనా ఉంటుందా ఉండదా నార్మలైజేషన్. సో డిఎస్సి కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి సో అవి ఒకవేళ ఒక సబ్జెక్ట్కి సంబంధించినవన్నీ ఒకే రోజులో అయితే నార్మలైజేషన్ అవసరం లేదు. కానీ ఒకే సబ్జెక్ట్కి సంబంధించి 2-3 డేస్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా నార్మలైజేషన్ చేయాల్సి ఉంటుంది. 100% నార్మలైజేషన్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ చేయకుంటే కోర్టుకు వెళ్ళినా కోర్టు కూడా తీర్పు చెప్పాలి, అదే తీర్పు ఇస్తుంది. కాబట్టి వీరు ఖచ్చితంగా నార్మలైజేషన్ చేస్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే డిఎస్సి కూడా ఫస్ట్ టైం సిబిటి విధానంలో అయితే పెడుతున్నారు. ఇక్కడ ఏంటంటే నార్మలైజేషన్ చేయాల్సి ఉంటుంది. దీనిపై విద్యాశాఖ అయితే స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. డిఎస్సికి సంబంధించి కూడా నార్మలైజేషన్కి సంబంధించి ఎలాంటివి అయితే దాంట్లో పేర్కొనలేదు. కాబట్టి నార్మలైజేషన్ అనేది 100% ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఒకే సెషన్లో పెట్టడం సాధ్యం కాదు ఆన్లైన్లో. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఒక టైం పడుతుంది. మన షెడ్యూల్ కూడా చూసుకునే దాదాపుగా 10 డేస్ ఉంది. మనది కూడా డిఎస్సికి సంబంధించి జూలై 17 నుంచి 31 వరకు ఉంది. టెట్ది కూడా మనకు మే 20 నుంచి జూన్ 3 వరకు ఉంది. అంటే ఒకటేసారి అందరి అయ్యే అవకాశం లేదు. కాబట్టి నార్మలైజేషన్ అనేది 100% ఉంటుంది. దీని మీద మనకు విద్యాశాఖ నుండి తొందరలోనే స్పష్టత కూడా వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ ఫీజుపై అభ్యర్థులు అయితే కన్నెరా చేస్తున్నారు. దాదాపుగా 1000 రూపాయల ఫీజు ఉండడంతో చాలామంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ఫీజు 200 లేదా 300 ఉండాలి. లాస్ట్ టైం అంతే ఉండే. అదే ఫీజుని ప్రభుత్వం పెడితే చాలామంది అభ్యర్థులకు బెనిఫిట్ అవుతుంది, లేకుంటే చాలామంది అభ్యర్థులకు ఇబ్బందులు అయితే అవుతుంది. అన్ని డబ్బులు కట్టాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది నిరుద్యోగుల. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ ఫీజుపై సర్కార్ అయితే పునరాలోచన చేస్తుంది. ఖచ్చితంగా తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది. తగ్గించే యోచనలు విద్యాశాఖ. ఫీజు పెంపుపై భగ్గుమన్న అభ్యర్థులు. గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా ఫీజు పెంపు. ఫీజు తగ్గించాలని ఆందోళనకు బాటపడ్డ అభ్యర్థులు. ఖచ్చితంగా ఫీజు తగ్గించాల్సింది. ఫీజు తగ్గిస్తారు. దాదాపుగా 1000 అయితే ఉంది. అది ఎంత తగ్గిస్తారనేది మాత్రం స్పష్టత లేదు. మొత్తానికి అయితే తగ్గించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఒక విషయం చూసుకున్నట్లయితే మనకు టీచర్లకు టెట్ తంట.
టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. BA, DED ఉత్తీర్ణులు ఈ పరీక్షకు అర్హులే. మే 15వ తేదీన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయం ఉదయం 9 నుంచి 11:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు అయితే ఉంటుంది. టెట్ ఫలితాలను జూన్ 12న విడుదల చేయనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే టీచర్ల ప్రమోషన్లకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్కు హాజరయ్యే అవకాశం అయితే కల్పించారు. అయితే టెట్ అంటేనే ఉపాధ్యాయులు ఉలిక్కి పడుతున్నారు. ప్రిపరేషన్లో ఉంటే అభ్యర్థులతో సమానంగా తాము టెట్ రాయలేమని, తమకు ప్రత్యేకంగా టెట్ పెట్టాలని కోరుతున్నారు. వారితో పోటీపడి టెట్ అర్హత సాధించడం అంటే కష్టమేనే అంటున్నారు. టెట్ అర్హత మార్కులు సాధారణ అభ్యర్థులకు 50% ఉండాలి. అంటే SC, ST, BC వాళ్ళకు 50% ఉండాలి. మిగతా వాళ్ళకి 45%, కొన్ని కేటగిరీలకు సంబంధించి 40% ఉంది. అదేవిధంగా మనకు OC జనరల్ కేటగిరీకి అయితే ఖచ్చితంగా 60% మార్క్స్, అంటే 90 మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 5వ తరగతి వరకు టీచర్గా ఉండాలంటే పేపర్ 1, 6 నుంచి 8వ తరగతి వరకు అంటే పేపర్ 2 దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఉర్దూతో పాటు మొత్తం 8 భాషల్లో పరీక్షను అయితే నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగానే టెట్ మార్కులను డిఎస్సిలో 20% వెయిటేజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో టెట్లో నార్మలైజేషన్ ఉన్నట్ట లేనట్ట అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒకే ప్రశ్నపత్రం ఇచ్చే వరకని ఇప్పుడు కష్టం. అది మే 20 నుంచి అంటే 15 రోజులు ఉంటుంది కాబట్టి 3 లక్షల మంది దాదాపుగా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకే పేపర్ అందరికి ఇచ్చు సాధ్యం కాదు ఆన్లైన్లో. కాబట్టి నార్మలైజేషన్ అనేది 100% ఉంటుంది. ఖచ్చితంగా నార్మలైజేషన్ చేస్తారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల నియామక బోర్డులో మార్పులు. సీనియర్ అధికారులను చైర్మన్, కన్వీనర్ బాధ్యతలు అయితే ఇచ్చే అవకాశం ఉంది. సీనియర్ అధికారులకు ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదనలు. తెలంగాణ గురుకుల నియామక మండలికి కొత్త చైర్మన్ రానున్నారు. సంక్షేమ గురుకుల కార్యదర్శుల బదిలీల నేపథ్యంలో బోర్డులో మార్పులు జరగనున్నాయి. కొత్తగా చైర్మన్, కన్వీనర్ల నియామకం చేపట్టాలంటూ ప్రభుత్వానికి పంపేందుకు గురుకులం బోర్డు అయితే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆయేషా మస్రత్ బేగం చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. SC, ST గురుకులాల సొసైటీ కార్యదర్శిగా వ్యవహరించిన నవీన్ నికోలస్ TSPC కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఈ స్థానంలో IAS పదోన్నతి పొందిన సీతా లక్ష్మి నియమితులయ్యారు. నవీన్ నికోలస్ గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుగా పనిచేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు కొత్త టీచర్లకైతే జూన్లోనే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. గురుకులకు సంబంధించినటువంటి వారికి అపాయింట్మెంట్స్ ఇచ్చారు, కానీ స్కూల్స్ అనేటివి అలాట్ చేయలేదు. పోస్టింగ్ ఎక్కడ అనేది జస్ట్ వాళ్ళ సొసైటీ మాత్రం అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు గురుకుల పోస్టులో PD, లైబ్రేరియన్, TGT, PGT, డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ ముగిసింది. మిగతా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ నియామకాలు పూర్తి చేయాల్సి ఉంది. దీనికి కన్వీనర్ అనేది కీలకం. ఈ నేపథ్యంలో చైర్మన్, కన్వీనర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు సంక్షేమ గురుకులాల్లో ఇటీవల నియామక పత్రాలు పొందిన వారికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్లో పోస్టింగ్లు రానున్నాయి. సంక్షేమ గురుకుల సొసైటీ వారిగా నియామక పత్రాలు పొందిన వారికి మరోసారి ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇస్తామని సొసైటీ వర్గాలు తెలిపారు. ఇప్పుడు ఎవరెవరైతే సొసైటీలు అలాట్ అయినాయో వారికి మళ్ళీ ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత వారికి కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే పోస్టింగ్స్ ఎక్కడ అనేది వారు ఎంచుకునే అవకాశం అయితే, ఏ స్కూల్ అనేది ఎంచుకునే అవకాశం వీళ్ళైతే కల్పించడం జరుగుతుంది. అది జూన్లోనే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి ప్రాసెస్ చేసే అవకాశం అయితే లేదు. మీకు అంటే స్కూల్ రీఓపెన్ అయినప్పటికీ మీరు మళ్ళీ మీ యొక్క స్కూళ్ళలో ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాము. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా రాణి చెన్నమ్మ తిరుగుబాటు చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2024 ఫిబ్రవరి 21న దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నాను రాణి చెన్నమ్మ, నేను కూడా రాణి చెన్నమ్మ పేరిట ప్రచారాన్ని నిర్వహించారు. ఎక్కడ అంటే ఎన్ని సంవత్సరాలు అయిందంటే 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ నాను రాణి చెన్నమ్మ అనే నేను కూడా రాణి చెన్నమ్మ అనే ఒక థీమ్ని తీసుకొచ్చుకొని దాని ప్రచారం చేయడం జరిగింది. సో అది 200 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు అంటే ఫిబ్రవరి 21, 2024కి 200 ఇయర్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వారు అప్పుడు ఈ రాణి చెన్నమ్మ గారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి రాణి చెన్నమ్మ గారు. ఈమె చెన్నమ్మ 1778 అక్టోబర్ 23న కర్ణాటకలోని ప్రస్తుత బెళగావి జిల్లాలో కగటి అనే గ్రామంలో జన్మించారు. కిత్తూరు రాజా మల్లసజ్జను వివాహం చేసుకున్నారు. భర్త కుమారి మరణాంతరం రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈమె బ్రిటిష్ సేనలను వ్యతిరేకంగా పోరాటం ద్వారా ఖ్యాతి పొందారు.
2007లో భారత ప్రభుత్వం రాణి చెన్నమ్మ జ్ఞాపకార్థం తపాలా స్టాంపును కూడా జారీ చేయడం జరిగింది 2007. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకుంటే 200 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది మొన్నటికి ఫిబ్రవరి నాటికి. 2024 ఫిబ్రవరి 4న అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ప్రదానం చేసిన ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డులు పురస్కారాలు పొందిన భారతీయులు ఎవరు? ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకిర్ హుసేన్, గాయకుడు శంకర్ మహాదేవ్, వయోలిన్ కళాకారుడు గణేష్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సిల్వా గణేష్ వినాయక్ రామ్, వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా. దిస్ మూమెంట్ ఆల్బమ్కు గాను జాకిర్ హుసేన్కు, శంకర్ మహాదేవ్కు, గణేష్ రాజగోపాలన్కు, సిల్వా గణేష్కు, వినాయక రామ్లతో కూడిన శక్తి అనే సంగీత బృందం బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో గ్రామీని గెలుచుకోవడం అయితే జరిగింది. జాకిర్ హుసేన్కు ఈ పురస్కారంతో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అనేది మన యొక్క పాష్తో అనే దాంట్లో రావడం జరిగింది. బెస్ట్ కాంటెంపరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్ ఏమో యాజ్ వ్యూ స్పీక్ కేటగిరీలో మరో 2 గ్రామీలు లభించాయి. పాష్తో యాజ్ వీ స్పీక్ ఆల్బమ్ను రాకేష్ చౌరాసియాలకు 2 గ్రామీలు లభించాయి. మిడ్ నైట్స్ ఆల్బమ్కు అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్కు ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ లభించింది. ఈ కేటగిరీల కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఈమెకి ఇది 4వసారి అయితే ఉంది. మనకు అమెరికన్కి సంబంధించినటువంటి వ్యక్తి 4 సార్లు ఈ గ్రామీ అవార్డు తీసుకోవడం అయితే జరిగింది. ఇక మనకు టెట్ ఫీజుకి సంబంధించి నిరుద్యోగులు ఫైర్ అయ్యారు. సో మొత్తానికి తొందరలోనే ఆ ఫీజు తగ్గించే పనిలో ఉంది ప్రభుత్వం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీ అభ్యర్థులకు డిఎస్సి ఉచిత శిక్షణ అయితే ఇస్తున్నారు. డిఎస్సి సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు ఎస్సీ అభ్యర్థులకు 2 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్టు ఎస్సీ స్టడీ సర్కిల్ వాళ్ళైతే తెలపడం జరిగింది. అర్హులైన వారు ఈ నెల 26 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అయితే చేసుకోవాలి. వారి యొక్క ఇన్కమ్ 3 లక్షల లోపు అయితే ఉండాలి. గేట్ కట్ ఆఫ్ మార్కులు అయితే విడుదల చేశారు. గ్రూప్ 4లోను సమాంతర రిజర్వేషన్లు సంబంధించిన పీడిఎఫ్ని టీఎస్పీసీ వెబ్సైట్లో పెట్టింది వేకెన్సీస్ని. వాటిని మనము చూసుకోవచ్చు. త్వరలోనే 1:1 లిస్ట్ కూడా 1:2 లిస్ట్ కూడా వస్తుంది. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే 31 వరకు సిసిఎంబిలో పిహెచ్డి ప్రవేశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎక్కడ అంటే రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఏడబ్ల్యూకి సంబంధించిన వారు స్పోర్ట్స్ కోటాల ఎన్నిక అంటే సెలెక్ట్ అయినటువంటి వ్యక్తుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఏప్రిల్ 3, 4, 11 నుంచి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు అంటే ఏప్రిల్ 3, 4 డేట్లలో ఉదయం 11 గంటల నుంచి వీరి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కి అయితే శిక్షణ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పెండింగ్ డిఏలను మంజూరు చేయాలని మన యొక్క మాజీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేయడం అయితే జరిగింది. పెండింగ్ డిఏలను రిలీజ్ చేయాలని. సో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఫలితాలు విడుదలై ప్రభుత్వ వెటర్నరీ ఎనిమల్ హస్బెండరీ విభాగంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఫలితాలు విడుదలయ్యాయి. టీఎస్పీఎస్సీలో పరీక్షకు హాజరైన అభ్యర్థులు జనరల్ ర్యాంకింగ్ జాబితాను అందుబాటులో ఉంచారు. ఎంపికైన వారికి త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండనుంది. డిసెంబర్ 22, 2022లో ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 185 పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన జనరల్ మార్కులు ర్యాంకింగ్స్ అనేది టీఎస్పీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. వెటర్నరీ ఎనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.